హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రేపు జనవరి అంటే 2026 జనవరి నుంచి ఇచ్చే పెన్షన్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు నెలవారీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతి నెల 1వ తేదీ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయిస్తుంది. ఇక గతంలో వాలంటీర్లు పంపిణీ చేసిన ఈ పెన్షన్లను కూటమి సర్కారు వచ్చాక మాత్రం సచివాలయాల ఉద్యోగులకు అప్పగించారు. అయితే ప్రతి నెల 1వ తేదీనే ఇస్తున్న ఒక్కోసారి పరిస్థితుల ఆధారంగా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో ఈసారి కూడా కొత్త ఏడాది అంటే 2026లో జనవరి పెన్షన్లు ఒకరోజు ముందే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జనవరి 1వ తేదీ కొత్త ఏడాది వేడుకల సందర్భంగా ఒక్కరోజు ముందుగానే అంటే డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్ల పంపిణీ చేసేందుకు అవకాశం కల్పించాలని గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక మిగిలిన పెన్షన్లు మాత్రం జనవరి 2వ తేదీ పంపిణీ చేసేలా చూడాలని ప్రభుత్వాన్ని గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులు కోరుతున్నారు. ఇక కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకల్లో ఉద్యోగులు పాల్గొనేందుకు ఈ మేరకు అవకాశం కలుగుతోందని వారు చెబుతున్నారు. ఇక గత ఏడాది కూడా ఇలాగే కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 31వ తారీఖున పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈసారి కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మేరకు గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం యునైటెడ్ వెల్ఫేర్ GSWS కోరుతుంది. అయితే ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు ఇలా 1వ తేదీ పెన్షన్ల పంపిణీ నిబంధనల్లో మార్పు చేసి వెసులుబాట్లు కల్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీంతో ఈసారి కూడా ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.